హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ మేల్ సెక్షువల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు లో స్పర్మ్ కౌంట్. సో ఈ ట్రీట్మెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. సో అయితే మనం యూట్యూబ్లో కొంతమంది వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అందులో ఒక పర్సన్ తరుణ్, తన 35 సంవత్సరాలు. సార్, నా పేరు తరుణ్, 35 సంవత్సరాలు. నాకు పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. సో నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి చాలా వరకు నేను ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్సీవ్ అవ్వట్లేదు. సో దీనికి ఏమైనా సులభ మార్గాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి తరుణ్ అనే వ్యక్తి మనకి మెసేజ్ చేయడం జరిగింది. సార్, మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అంటే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీ పార్ట్నర్కి ఋతుచక్రం అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇంకొకటి ఈ ఫర్టిలిటీ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెన్స్ట్రువల్ సైకిల్లో మనం తెలుసుకోవాల్సింది మొదటి 5 రోజులు ఏం జరుగుతుందంటే బ్లీడింగ్ ఫేజ్ ఏర్పడుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ ఫేజ్ తర్వాత 5 నుండి 10 రోజులు ఏం జరుగుతుందంటే ఓవ్యులేటరీ పీరియడ్ అని చెప్పేసి అంటాం దీన్ని మనం. ఓవ్యులేషన్ అనేది ఎగ్ అనేది ఓవం నుండి బయటికి రిలీజ్ అయ్యే టైము. సో 11 నుండి 16 మధ్యలో మీరు సెక్స్ చేయగలిగితే అప్పుడు మీకేం జరుగుతుందంటే తొందరగా ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎక్కువగా ఏంటంటే ఈ 11, 12, 13, 14 అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ అన్నట్టు. సో ఈ 14 అనేది మీరు అండం అనేది పూర్తిగా పరిపక్వ చెంది ఉంటుంది. సో దాన్ని ఫర్టైల్ పీరియడ్ అని చెప్పేసి అంటాము. సో ఈ టైంలో మీరు ఒకవేళ మీరు సెక్స్ చేయగలిగితే మీ సీమన్ అనేది వెజైనా లోపల మీరు ఇన్సర్ట్ చేయగలిగితే మీకు ప్రెగ్నెన్సీ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత 17, 18 మొత్తం ఏమవుతుందంటే అండం అనేది డీజనరేటివ్ స్టేజ్ అని చెప్పేసి మనం అంటాము. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ తొందరగా కన్సీవ్ అవ్వాలంటే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అందులో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నరు నార్మల్గా సుపైన్ పొజిషన్లో పడుకున్న తర్వాత ఆమె కింద అంటే నడుము కింద ఒక పిల్లో అనేది పెట్టండి. సో పిల్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, సో వాళ్ళు కొంచెం కర్వ్డ్ ఉంటారు. సో కర్వ్డ్ ఉండడం వల్ల మీరు ఓవర్లాప్ అయ్యి మీరు సెక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఓవర్లాప్ అయ్యి సెక్స్ చేసి దాని తర్వాత మీరు ఏదైతే ఇజాక్యులేషన్ చేస్తారో ఇజాక్యులేషన్ అయిన తర్వాత మీరు మీ పార్ట్నర్ అనేది కనీసం ఒక 40 మినిట్స్ నుండి ఒక 1 అవర్ వరకు లేవకుండా ఉండాలి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో వెజైనల్ లూబ్రికేషన్ ఏదైతే ఉంటుందో ఆ లూబ్రికేషన్ ద్వారా సో ఈ స్పర్మ్స్ అనేవి తొందరగా లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది. సో ఇంకోటి ఏంటంటే, మీరు కూడా మీ తినే ఆహారంలో మ్యాక్సిమం ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. మీ స్పర్మ్ కౌంట్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, సో దీంట్లో ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, డైట్, తర్వాత స్లీప్, తర్వాత మన స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఈ 4 మీరు మెయింటైన్ చేయగలిగితే మీ స్పర్మ్ కౌంట్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటుగా మీరు దీన్ని ఫాలో చేయగలిగితే మీకు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ కూడా అవుతుంది. అదేవిధంగా మీకు తొందరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని